ఇంటర్నెట్ నుంచి అందమైన అమ్మాయిల ఫోటోలు సేకరించడం, వాటిని వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ డీపీలుగా పెట్టుకొని అబ్బాయిలను ఆకర్షించడం అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఈ వ్యవహారం మెట్రో సిటీస్, నగరాలకే పరిమితమవ్వగా ఇప్పుడు పల్లెలకు, చిన్న చిన్న పట్టణాలకు కూడా పాకింది. అందమైన అమ్మాయిల ఫోటోలు ఎరవేసి నిలువు దోపిడీకి పాల్పడుతున్న ముఠాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. మరి వీరి చేతికి చిక్కి యువకులు ఎలా మోసపోతున్నారు? అమ్మాయిల ఫోటోలు చూసి వాళ్ళు రమ్మన్న చోటుకు వెళ్ళిన అబ్బాయిలకు ఎదురవుతున్న అనుభవాలేంటి? అందమైన రూపం, ఆకట్టుకునే స్వరం, గంటల కొద్దీ జాలువారే మాటలు, మురిపించి మత్తెక్కించేలా కబుర్లు. అబ్బాయిలను ఆకట్టుకోవడానికి ఇంతకన్నా పెట్టుబడేముంటుంది? ఒక్కసారి వారి వలకు చిక్కుకుంటే బయటకు రావడం కష్టమే. ఆ కిలేడీల మాటల ప్రవాహంలో కొట్టుకుపోవాల్సిందే. ఏకాంతంగా కలుద్దామంటూ పిలిపించుకొని సర్వం దోచేస్తారు. ఫోటోలు, వీడియోలు బయట పెడతామని బెదిరిస్తూ లక్షలు గుంజేస్తారు. ఒకసారి డబ్బులివ్వటం అలవాటు చేశారా ఇక వదిలిపెట్టడం ఉండదు. వారికి అవసరం వచ్చినప్పుడల్లా మీ ఫోన్ రింగ్ అవుతూనే ఉంటుంది. ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన ఈ హనీ ట్రాప్ వ్యవహారం ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలకు పాకింది. ఇటీవల ఎన్టీఆర్ జిల్లాలో బయటపడిన ఈ కిలేడీల బాగోతాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. ఇంటర్నెట్ వాడకం పెరిగిపోవడంతో ప్రతి ఒక్కరూ గంటల కొద్దీ సోషల్ మీడియాతోనే కాలం గడుపుతున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా వినోదంతో పాటు కొన్ని ప్రమాదాలు కోరి తెచ్చుకుంటున్నారు. అందమైన అమ్మాయిల డీపీతో హాయ్ అని మెసేజ్ రాగానే వెంటనే రిప్లై ఇవ్వటం, ఆ తర్వాత ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకోవటం ఈ మధ్య కాలంలో పరిపాటిగా మారింది. ఆ తర్వాతే ఉంటుంది అసలైన సినిమా. ఇటీవల ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన కనపర్తి రేణుక అందమైన అమ్మాయిల ఫోటోలను పంపించి కొందరు యువకులకు వల విసిరింది. ఫేస్బుక్, ఇన్స్టా, స్నాప్చాట్ ద్వారా అబ్బాయిలకు రిక్వెస్ట్ పెట్టేది. అలా ఆమె ప్రతిపాదనకు ఓకే చెప్పిన అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఆమె చుక్కలు చూపించింది. సదరు మహిళ కొన్ని రకాల ఫోటోలను సోషల్ మీడియా నుంచి డౌన్లోడ్ చేసుకుని వాటిల్ని ఎరగా వేసింది. వాట్సాప్ ద్వారా ఎరగా వేస్తే ఆ యువకుడు చాట్రాయికి చెందిన వ్యక్తి ఆ మహిళ దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు నిజానికి ఈ అమ్మాయి ఫోటోల్లో పంపించిన మహిళలు అక్కడ ఎవరూ లేరు. అయినప్పటికీ అతను ఇంత దూరం వచ్చాడు. అతన్ని వెంటనే ఒక రూమ్లో పెట్టి వేరే మహిళ ఉంది అక్కడ. ఆ మహిళ మరియు ఈ మహిళ ఇంకొక వ్యక్తి కలిసి అతన్ని వెంటనే బెదిరించారు. నీ మీద పోలీస్ కేసు పెడతాం, రేప్ కేసు పెట్టి నిన్ను జైలు పాలు చేస్తామని బెదిరించి అతని వద్ద నుంచి ఒక బంగారు పొంగును, కొంత నగదు కాజేశారు. వెంటనే మీరు ఇంకా ఇంకో 2 లక్షల డబ్బులు తీసుకురండి అని చెప్పాడు. ఇతను బెదిరిపోయి బయటకు వచ్చాడు. కాకపోతే 2 లక్షలు ఇతను ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలో తెలియక మళ్ళీ వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుని ఆశ్రయించిన వెంటనే ఆ మహిళ ఎవరు అనేది కనుగొన్న పోలీసులు ఆ కేసుని పూర్తిగా దర్యాప్తు చేసి ఆ మహిళని అరెస్ట్ చేయడం జరిగింది. మెసేజ్లతో మొదలైన పరిచయం కాస్త మాటల వరకు తీసుకెళ్లింది. ఇంటర్నెట్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న ఫోటోలను అతనికి వాట్సాప్ ద్వారా పంపి ఆకర్షించింది. ఆ తర్వాత ఏకాంతంగా కలుద్దామంటూ ఇంటికి ఆహ్వానించింది. తిరువూరుకు వెళ్లిన ఆ వ్యక్తికి ఆమెను చూడగానే అనుమానం కలిగింది. కానీ అతన్ని మాటలతో బురుడీ కొట్టించి ఇంట్లోకి తీసుకువెళ్లిన రేణుక అసలు నాటకానికి తెరలేపింది. ముందుగానే పకడ్బందీ ఏర్పాట్లు చేసుకున్న ఆ కిలేడి అక్కడే గదిలో ఉన్న మరో మహిళ వద్దకు పంపించింది. వారిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో ఇంకో వ్యక్తితో కలిసి వచ్చి పోలీసులమంటూ బెదిరించారు. భయపడిపోయిన ఆ వ్యక్తి తన వేలికున్న బంగారు పొంగరంతో పాటు 5,000 రూపాయలు సమర్పించుకున్నాడు. సోషల్ మీడియా వేదికగా ఇటువంటి బలవంతపు బెదిరింపులకి ఎక్కువగా పాల్పడుతున్నారు. ఈ వ్యక్తి బయటకు వచ్చాడు కానీ కొంతమంది పరువు పోతుందని చెప్పి ఈ విషయంలో బయటికి రావడానికి జంకుతారు. ఈ విధంగా ఆ మహిళ తన యొక్క కార్యకలాపాలను కొన్నాళ్ళ నుంచి కొనసాగిస్తుందని గమనించి ఆ మహిళని వెంటనే కఠినమైన సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి అరెస్ట్ చేశాము. గౌరవనీయ జడ్జి గారు ఆమెకి రిమాండ్ కూడా విధించారు. ప్రజలందరూ గమనించవలసింది ఏంటంటే సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు కానీ ఇలాంటి వలలను కానీ నమ్మి మోసపోవద్దండి. అందరూ కూడా అప్రమత్తత మరియు అవగాహన ఈ విషయంలో కలిగి ఉండాలని పోలీసు వారి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
అంతటితో సరిపెట్టుకోకుండా ఆ వ్యక్తికి మరో 2 రోజుల తర్వాత ఫోన్ చేసి 2 లక్షలు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. వారి వేధింపులు తట్టుకోలేక బాధితుడు తిరువూరు పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే రంగంలోకి దిగిన తిరువూరు పోలీసులు రేణుకతో పాటు ఆమెకు సహకరించిన వారిని అరెస్ట్ చేశారు. ఇలాంటి మాయలేడీల ఉచ్చులో చిక్కుకొని డబ్బులు పోగొట్టుకోవద్దని పోలీసులు హెచ్చరించారు. ఎవరినైనా ఇదే విధంగా బెదిరిస్తుంటే ఫిర్యాదు చేయాలని సూచించారు.